ముందుగా బ్లౌజ్కు కావాల్సిన కొలతలు తీసుకోవాలి. బస్ట్ కొలత, నడుము కొలత, భుజం కొలత, ఆర్మ్హోల్ కొలత మరియు బ్లౌజ్ పొడవును సరిగ్గా తీసుకోవాలా. ఇప్పుడు క్లాత్ను సరిగ్గా సగానికి మడవాలి. క్లాత్ రెండు వైపులా సమంగా ఉండేలా చూసుకోవాలి. మడత వైపు సరిగ్గా ఉండేలా క్లాత్ను టేబుల్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన బ్లౌజ్ పొడవును క్లాత్పై మార్క్ చేయాలి. పైనుంచి కొలత తీసుకుని చిన్న చాక్ మార్క్ పెట్టు. తర్వాత బస్ట్ కొలతను 4తో భాగించి అవసరమైన ఈజ్ను కలిపి క్లాత్పై మార్క్ చేయాలి. ముందు భాగం మరియు వెనుక భాగం కటింగ్కు సరైన మార్కింగ్. ఇప్పుడు భుజం కొలతను సగానికి తీసుకుని మార్క్ చేయాలి. భుజం నుంచి నెక్ పాయింట్ వరకు సరిగ్గా లైన్ వేయాలి. ఇప్పుడు మనకు కావాల్సిన నెక్ డిజైన్ను మార్క్ చేసుకోవాలి. ముందు నెక్, వెనుక నెక్కు కావాల్సిన లోతును వేరుగా గుర్తించాలి. చాక్తో గీసిన లైన్ మీద జాగ్రత్తగా కట్ చే. ఇప్పుడు ఆర్మ్హోల్ కొలతను తీసుకుని మార్క్ చేయాలి. మార్క్ చేసిన పాయింట్లను స్మూత్ కర్వ్గా కలపాలి. తర్వాత ఆ లైన్ మీద జాగ్రత్తగా కట్ చేయాలి. ఇప్పుడు బస్ట్ నుంచి నడుము వరకు సైడ్ లైన్ను మార్క్ చేయాలి. బ్లౌజ్ ఫిట్టింగ్కు అవసరమైన ఈజ్ను ఉంచి కటింగ్ చేయాలి. ఇప్పుడు స్లీవ్ కోసం క్లాత్ను తీసుకోవాలి. మనకు కావాల్సిన స్లీవ్ పొడవును మార్క్ చేయాలి. స్లీవ్ వెడల్పు మరియు ఆర్మ్హోల్ కొలత ప్రకారం మార్కింగ్ చేసి కట్ చేయాలి. ఇలా ఒక్కో కొలతను సరిగ్గా తీసుకుని ప్రతి మార్కింగ్ను జాగ్రత్తగా చేసి కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్ చాలా అందంగా వస్తుంది. కటింగ్ చేసేటప్పుడు తొందరపడకుండా కొలతలను రెండుసార్లు చెక్ చేసుకుని కట్ చేయండి. ఇలా మన బ్లౌజ్ కటింగ్ పూర్తవుతుంది. ఇప్పుడు క్లాత్ను సరిగ్గా మడిచి పెట్టుకోవాలి. క్లాత్లో ఎలాంటి మడతలు లేకుండా సమంగా ఉంచి రెండు వైపులా సరిగ్గా కలిసేలా చూసుకోవాలి. ఇలా క్లాత్ను సెట్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ మార్కింగ్ ప్రారంభిద్దాం. ముందుగా మనకు కావాల్సిన బ్లౌజ్ పొడవును మార్క్ చేసుకోవాలి. పై భాగం నుంచి మనకు కావాల్సిన పొడవు వరకు కొలిచి చిన్న మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఆ మార్క్ను స్కేల్ సహాయంతో సూటిగా కలుపుకోవా. ఇప్పుడు భుజం కొలతను తీసుకుని మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ వెడల్పు మరియు నెక్ డెప్త్ను మనకు కావాల్సిన విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ కటింగ్ చేసేటప్పుడు రెండు వైపులా సమంగా ఉండేలా జాగ్రత్తగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఆర్మ్హోల్ కోసం కావాల్సిన కొలతను మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ బ్లౌజ్ ఫిట్కు చాలా ముఖ్యమైనది. మార్క్ చేసిన పాయింట్లను సాఫ్ట్ కర్వ్గా కలుపుకుంటే ఆర్మ్హోల్ షేప్ అందంగా వస్తూ. ఇప్పుడు బస్ట్ కొలత ప్రకారం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుము కొలతను కూడా మార్క్ చేసుకోవాలి. సీమ్ అలవెన్స్ కోసం అవసరమైన అదనపు స్థలాన్ని కూడా తప్పకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు మన మార్కింగ్ మొత్తం పూర్తయింది. కత్తెరతో మార్కింగ్ లైన్ను ఫాలో అవుతూ నెమ్మదిగా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు క్లాత్ కదలకుండా ఒక చేతితో సరిగ్గా పట్టుకుని మరో చేతితో కత్తెరను నడపాలి. నెక్ దగ్గర, ఆర్మ్హోల్ దగ్గర ప్రత్యేకంగా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇప్పుడు స్లీవ్ కోసం క్లాత్ను తీసుకుని అవసరమైన పొడవు మరియు వెడల్పును మార్క్ చేసుకోవాలి. స్లీవ్ కొలతను బ్లౌజ్ ఆర్మ్హోల్కు సరిపోయే విధంగా తీసుకోవాలి. తర్వాత మార్కింగ్ ప్రకారం స్లీవ్ను కూడా కట్ చేసుకోవాలి. కటింగ్ పూర్తయిన తర్వాత క్లాత్ను ఓపెన్ చేసి ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి. రెండు వైపులా కొలతలు సమంగా ఉన్నాయా, నెక్ సరిగ్గా వచ్చిందా, ఆర్మ్హోల్ కరెక్ట్గా ఉందా అని చూసుకోవాలి. ఎక్కడైనా చిన్న తప్పు ఉంటే కుట్టే ముందు సరిచేసుకోవాలి. ఇలా మన బ్లౌజ్ కటింగ్ను మొదటి నుంచి చివరి వరకు చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.